తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ కు లైన్ క్లియర్ అయింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నోటిఫికేషన్ రద్దు, మెయిన్స్ వాయిదా కోరుతూ ప్రిలిమ్స్ అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నోటిఫికేషన్ రద్దు కుదరదని తేల్చి చెప్పింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రెహానా గ్రూప్ 1 అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకి ఎస్పెషల్లీ సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని బట్టి ఊరట లభించిందని చెప్పుకోవాలి. గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు కుదరదని కూడా సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. నోటిఫికేషన్ రద్దు చేయాలి, అట్ ది సేమ్ టైం మెయిన్స్ వాయిదా వేయాలని కూడా కోరుతూ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్ ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. కొత్త నోటిఫికేషన్ చట్ట విరుద్ధమని కొందరు అభ్యర్థులు గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రిలిమ్స్ లో 14 తప్పులున్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే దీంతో గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేయాలని కూడా హైకోర్టును కోరారు. అభ్యర్థుల పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టును తీర్పును సవాలు చేస్తూ అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు తీర్పు వెలువరించింది. పిటిషనర్లు మెయిన్స్ కు క్వాలిఫై కానందున మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాల్సిన అవసరం లేదంటూ కూడా స్పష్టం చేసింది. అయితే పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం అనవసరమని కూడా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టుల జోక్యంతో నియామకాల్లో తీవ్ర జాప్యం జరుగుతుందంటూ కూడా అభిప్రాయపడింది. మెయిన్స్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వానికి ఒకరికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే కూడా చెప్పాలి. అయితే ఇప్పటికే టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలోగా మెయిన్స్ ఫలితాలు కూడా విడుదల చేస్తామని టీజీపీఎస్సీ చెప్పింది. అయితే ప్రిలిమ్స్ లో బేసిక్ గా తెలుగు అకాడమీ బుక్స్ అనేటివి ప్రామాణికం కాదని చెప్పడంతో అక్కడ వివాదం అనేది కూడా మొదలైంది. అయితే మాజీ దుస్తే ఎవరైతే ఉంటారో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయ్యే ఆ పుస్తకం ఏదైతే ఉంటుందో జాగ్రఫీకి చెందింది, అది తెలుగులో అనువాదం లేకపోవడము, సో తెలుగు భాషలో తెలుగు మీడియంలో చదివే వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ లో చదవలేకపోవడము, అది కూడా కాస్త వివాదాస్పదంగా మారింది. అయితే ఆ మాజీ ప్రిన్సేన్ పుస్తకం అంటూ ప్రస్తుతానికి తెలుగులో చదివే వాళ్ళకి తెలుగు భాషలో అందుబాటులో లేకపోవడం కూడా ఇదొక మరొక వివాదంగా మారింది. అట్ ది సేమ్ టైం వికీపీడియాని ఆధారంగా చేసుకొని క్వశ్చన్లు కూడా కొన్ని క్వశ్చన్లు వచ్చాయంటూ కూడా గ్రూప్ 1 అభ్యర్థులు అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. సో ఈ నేపథ్యంలో గ్రూప్ 1 పరీక్షకి మెయిన్స్ పరీక్ష ప్రారంభం రోజు ముందు కూడా ఉదయం 11:30 ధర్మాసనం పిటిషన్ ప్రారంభిస్తుంది అంటూ కూడా అందరూ కూడా ఒక హోప్ తోని ఉండే ఎవరైతే పిటిషన్ వేశారో ఆ అభ్యర్థులందరూ కూడా, కానీ ఎప్పుడైతే సుప్రీంకోర్టు ధర్మాసనం దీన్ని వాయిదా వేస్తూ మొదట నవంబర్ 20వ తేదీకి కూడా వాయిదా వేశారో అనంతరం కూడా వాయిదా పడుతూ ఈ రోజు దానికి హియరింగ్స్ అనేది వచ్చింది. ఈ నేపథ్యంలో దీన్ని ఈ పిటిషన్ అయితే ప్రస్తుతం ఈ రోజు సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. అయితే అట్ ది సేమ్ టైం కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. తప్పులు చేయడం అనేది మనుషుల సహజము, కొన్నిసార్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తప్పులు చేస్తుంది. మీరు కనీసము మెయిన్స్ కంటే ముందు ధర్మాసనం రాలేదు, ఇలా ప్రతి నోటిఫికేషన్ ను ఛాలెంజ్ చేస్తూ పోతుంటే రిక్రూట్మెంట్స్ అనేటివి అవ్వవు, మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ కి ప్రిపేర్ కండంటూ కూడా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో పాటు ఇప్పటి నోటిఫికేషన్ కి దీన్ని వదిలేయండి అంటూ కూడా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేయడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ నేపథ్యంలో మెయిన్స్ కి క్లియర్ అయిపోయింది. ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం ఏంటంటే నెక్స్ట్ మెయిన్స్ లో ఎంతమంది క్వాలిఫై అయ్యారో. అయితే ఈ గ్రూప్ 1 కి ఇప్పుడున్న ప్రత్యేకత ఏంటంటే ఇంటర్వ్యూ అనేది లేకపోవడం కూడా, సో పోటీ విపరీతమైన పోటీ ఉండడం, కేవలం 563 పోస్టులే ఉండడము, దాదాపు 1000 మంది కూడా ఈ పరీక్షకు హాజరయ్యారు. సో ఫిబ్రవరిలో ఖచ్చితంగా కూడా గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు ఎవరైతే కోర్టుకి వెళ్లారో సుప్రీం కోర్టుకి వాళ్ళందరికీ కూడా అభ్యర్థులందరికీ కూడా చుక్కెదురు ఎదురైందని కూడా చెప్పుకోవచ్చు. రేయానా.